ఏంట్రా ఇది ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఫోన్ చేయనా? నేను చేస్తే కట్ చేసింది, నువ్వు వెళ్ళి చూడు. ఇదిగో బ్యాగ్ దానికే. డబ్బులు ఎలా వేస్తావు? సంకలో పెట్టుకున్నా. సరే ఎదురురా. ఏంటి పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు అంటారే. అయితే నువ్వు ఉండిపో, మెల్లి వస్తాం. మూసుకుని ఎక్క. నువ్వు రారా, ఈడెప్పుడింతే. చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. ఆ డబ్బులతో ఏం చేద్దాం? ఫస్ట్ ఇంటికాడ అప్పు కట్టాలి. నీ అప్పు తీరిపోగా 1,15,00,000 మిగులుతాయి. అది వడ్డీకి దిప్పుకున్నా నెలకి 1,00,000 వస్తుంది. హ్యాపీగా బతికేచ్చే. అవన్నీ కాదురా, ముందు అర్జెంట్ కార్ కొనాలి. ప్రతిసారి మా నాన్న కొత్త కథలు చెప్పలేకపోతున్నా. హాయ్ మధు, ఏం చేస్తున్నావు? ఏంటి అదే మన లవ్ గురించి ఏమన్నా ఆలోచించేవా అని. ఇంకోసారి లవ్ అంటే నువ్వు ఉండవు. అయినా నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా? ఎంత మాట అనేసావు మధు. అయినా మా రూమ్ పక్కన కొబ్బరి చెట్టు ఎక్కితే ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారో తెలుసా? అవునా? అయితే ఈసారి ఎక్కినప్పుడు 2 చేతులు వదిలే, పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. సచ్చినోడా. పోనీ ఓకే చెప్పచ్చు కదా, ఆడంత కష్టపడుతుంటే. ఓ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా, నీ నంబర్ ఇది సెట్ చేస్తా. చిచ్చే నేను ఆ టైప్ కాదు. ఆపండి. ఏమైందిరా డబ్బు సంగతి? ఆ మావయ్య అదే పని మీద ఉన్నా. రేపటికల్లా డబ్బు సెట్ అయిపోద్ది. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు, నేనే కాల్ చేస్తాను. సరే మావయ్య, ఈ ఫోన్లో సిమ్ చేంజ్ చెయ్యి. అవును, వాడు ఇంటికి ఎక్కడ రమ్మన్నాడు? ఇక్కడికే రమ్మన్నాడు. ఆడికి ఒకసారి ఫోన్ చేయరా. ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ ఉంది. వాడు ఏ టైంకి రమ్మన్నాడు? 10కి. ఇప్పుడు 9:15 అయింది. ఏదో కంగారు మీరు, కాసేపు ఆగొచ్చేయాలం కదా. ఏంట్రా ఏరియా అంతా ఎంత ఖాళీగా ఉంది? సండే కదా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా. ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అయితే బుక్కి గడి ఫోన్ చేద్దామా? ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. కంగారేంట్రా, ఇంకొంతసేపు చూద్దాం. కంగారా? డబ్బు వస్తుందని మా బాస్ దగ్గర తొడగొట్టేశాను. ఇప్పుడు తేడాలు వచ్చిందనుకో ఆఫీస్లో తడిగుడ్డే. ఫ్యాన్ లో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడికి. ఏంటి కట్ చేశాడు? ఓ నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఈ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా. అసలు ఆ బంగారాజు గారికి ఫోన్ చేయి. भैया फॉलो करो, ఎక్కడికి? अमित भाई के पास चलो. गाड़ी उधर रखो. మధు, నాకు ఈ ప్లేస్ అంత సేఫ్ అనిపించట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. ఏం కాదులే, నేను వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది ఎటువంటి ప్లేస్ తెలియదు. నువ్వు ఇక్కడే కార్లోకి వచ్చావు, 5 నిమిషాల్లో వచ్చేస్తాం. ఉండదు 5 నిమిషాలు కదా. రీ నోటు. అమ్మని అమ్మ అసలుదే మర్చిపోయాం కదా. జాగ్రత్త. థ్యాంక్స్. థ్యాంక్స్. అదే ఇంకా మర్చిపోయారా. ఏంట్రా ఈ ప్లేస్? క్యాష్ ఇస్తాడా, కిడ్నీలు తగ్గుతాడా? आओ.
పార్టీ పంపించింది నోడిపోతావు. जरा हटो भाई. లెక్క పెట్టుకోండి. तो शॉप के पास जाओ और ये डब्बा मिलेगा लेके आओ. ठीक है भाई. కట్టలు చూస్తే చాలా మొత్తం లెక్కెట్టకర్లేదా? హవాలేదో తేడా ఉండదు. వచ్చా ఎన్ని అవారాలు చేసావేంటి? 50 ఉన్నాయేంటి? అవారాలు తేడా ఉంటుందన్నావు, ఇప్పుడు చూడు. అన్నా 50 ఉందేంటనా? बंदा गया ना, आ जाएगा 10 मिनट. हाँ. రే ఇంకెంతసేపు రా? 50 ఇచ్చాడు, మిగిలిన మాట రావాలంట. వెయిట్ చేస్తున్నాం, ఒక 10 minutes లో వచ్చేస్తాం. సరే తొందర రండి. ఇంకెంతసేపు అన్నా? సండే కదా మార్కెట్ में पैसा తక్కువ ఉంది. కల్ तो एमपीएल खत्म हुआ, వచ్చేస్తాడు. भाई पैसा नहीं मिले. ठीक है मैं संभालूंगा. సారీ భయ్యా, రావాల్సిన క్యాష్ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? మీరు ఒక పని చేయండి, మాది ఇంకో అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అదేంటన్నా మొత్తం అమౌంట్ ఎక్కడ ఇస్తా అన్నారు? కరెక్టే భయ్యా, నాకు టైంకి రావాల్సిన పైసలు రాలేదు. మండేకి ఇస్తానని చెప్పాను మీ పార్టీకి. కాదు ఈరోజే కావాలన్నాడు కదా. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎల్బీ నగర్. సరే ఆన్ ది వేలో అరేంజ్ చేస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. సరే ఫోన్ నెంబర్ ఇవ్వన్నా. 9989155005. ठीक है ఓకే ఓకే. భద్రా. రేమంది మాధవపూర్ కదా, ఎల్బీ నగర్ అని చెప్పేమిటి? అయ్యో మర్చిపోయాను రా, మన ఆధార్ కార్డు ఇచ్చొద్దామా? ఎర్రిపో. షిట్, కరెక్టే కదా. ఇంకా ఎదరోట్లు ఆపి ఎక్కువ. ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా నీ అబ్బా? పతా చెప్తా. ఇంకింటికేనా? పోనీ పోనీ ఇంకో చోటుకి వెళ్ళాలి. ఏయ్, ఒకసారి కార్ ఆపుతా. ఏ ఎందుకు? నోరు మూసుకొని చెప్పించి. ఓకే ఓకే. ఏం చేస్తున్నాడు రైడు? నువ్వు వాడు నాకేమైనా చెప్పి చేశారా? ఏడ్చాలే గాని దిగు చూద్దాం. ఏయ్, నువ్వు లోపల కూర్చో. కూర్చో రే, కూర్చో. రేయ్, ఇది అంకల్ ఫిక్స్ చేయి. ఏంటో పద పద. ఎరా నంబర్ ప్లేట్లు ఎందుకు మార్చావు? మన కారుని తెలియకుండా ఉండడానికి. మన కారని తెలిస్తే ఏమైంది? ఎక్కడైనా కార్ ఆపారనుకో, ఇంత క్యాష్ క్యారీ చేసినందుకు ముందు మనల్ని బొక్కలు వేసి క్యాష్ సీజ్ చేస్తారు. ఈ నంబర్ అయితే ఆపరా? ఆపరు. ఏదేమన్నా ప్రైమ్ మినిస్టర్ నంబరా? TS09PA అంటే పోలీస్ రిజిస్ట్రేషన్ నంబర్. ఏ పోలీస్ మనల్ని ఆపడు. ఇదేదో బానే ఉందిరా, ఇదే పర్మనెంట్ గా ఉంచేసుకుంటే పోలా? దొరికామనుకో పెద్ద కేసు. ఈ నైట్ మనల్ని ఆపకుండా ఉండడానికి అంతే. ఓకే. ఈ ఐడియాలన్నీ ఎలా వస్తారా బాబు నీకు? పొద్దునే జేమ్స్ బాండ్ సినిమా చూశాను. అందులో బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారుతాయి ఆటోమేటిక్గా. కానీ
మనకు బడ్జెట్ తక్కువ ఉంది కదా, అందుకే ఇంతకీ మార్చాను. రే ఆ వెంకట గారికి ఫోన్ చేయి. హలో వెంకట్ గారు, చెప్పండి ఎవరు?